హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశ. దిస్ ఈజ్ ఆశ. సో ఈరోజు ఏంటంటే మనకి సెంట్రల్ హెయిర్ క్లిప్ సిరీస్లో ఇది థర్డ్ క్లిప్ అనమాట. అయితే ఇది వచ్చేసి ఫిష్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఏం లేదండి, మనకి థీమ్ వచ్చేసి ఫిష్ అనమాట. సో ఇవి వచ్చేసి 2 ఫిషెస్ వస్తాయి. ఆల్రెడీ నేను అవుట్లైన్ డ్రా చేసుకుని జర్దోజీ అనేది అటాచ్ చేసుకున్నాను. సో ఆ జర్దోజీ అటాచ్మెంట్ అనేది ఆల్రెడీ మనం అంతకుముందు క్లిప్స్లో చూసాం కాబట్టి నేను చూపించట్లేదు, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. దీనికి కావాల్సిన మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తోక నుంచి ట్రై చేద్దాము. తోక నుంచి స్టార్ట్ చేద్దాము. దీని తోక వచ్చేసి మనము ట్యూబ్ బీడ్స్ ఉంటాయి కదా, అవి మెటాలిక్లో మనం మెటాలిక్ షేడ్ తీసుకున్నాను నేను. ట్యూబ్ బీడ్స్వి కొంచెం పెద్దవండి ఇవి. సో అయితే ఏమైంది అంటే ఈ తోకకి మొత్తం మనం ఎట్లా అంటే అంతకుముందు హెయిర్ క్లిప్ ఒకటి చూపించాను కదా మీకు వరుసగా అంటించుకోమని. సో సేమ్ అంతే యాజ్ ఇట్ ఈజ్, మనకి గ్యాప్స్ ఏమీ లేకుండా ఒకదాని కింద ఒకటి లైన్లో అంటించుకోవడమే. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం చేసే క్లిప్స్ అన్నీ కూడా అంత ఈజీ ఏం కాదులేండి. మెయిన్ ఎక్కువ పేషెన్సీ కావాలి. సో కాన్సన్ట్రేషన్ అండ్ టైం కూడా. సో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మోస్ట్లీ. కాకపోతే ఒకసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం అయినా బాగా చేస్తాం. ఫస్ట్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యామో అంటే అదొక ఎక్స్పీరియన్స్ లానే తీసుకోవాలి. సో నేనైతే మొత్తం అన్నీ కూడా డైరెక్ట్ అండి. నేనైతే ట్రైల్ ఏమి వేయట్లేదు, ఎందుకంటే మనకు టైం దొరికేది చాలా తక్కువ అనమాట. మోస్ట్లీ నైట్ టైమే చేసుకుంటాను, డే టైంలో అస్సలే అవ్వదు. ఎందుకంటే నాకు 1 year బాబు ఉన్నాడు, వాడికి ఇప్పుడిప్పుడే నడకొస్తుంది అనమాట. వాడిని డే టైంలో మొత్తం కూడా వాడిని కాపలా కాసుకోవడం సరిపోద్ది అనమాట. సో ఓన్లీ నైట్ టైమే దొరుకుతుంది నాకు టైము, అది కూడా ఒక 2 hours. సో అంతే, అదనమాట. మనం తోకకి అటాచ్ చేసేసాం కదా. సో 2 ఫిషెస్ కూడా సేమ్ అదే ప్రాసెస్. సో మళ్ళీ ఎందుకులో చూపించడం టైం వేస్ట్ అని చెప్పి నేను చూపించట్లేదు. సో ఒకసారి అయితే జూమ్లో చూపిస్తాను చూడండి ఎలా అటాచ్ చేశానో. మీరు కూడా అలానే ట్రై చేయండి. సో గ్యాప్స్ అనేవి ఇవ్వకూడదు అనమాట మధ్యలో మనకి. సో నేను ఎప్పుడు చెప్తున్నట్టే ఆ OHP షీట్ గ్యాప్ అనేది మనకు కనపడకూడదు. సో ఇప్పుడు మనకి తోక అయిపోయింది కదా, ఇప్పుడు తలకొద్దాం. దీనికి ఏంటంటే మనం దీంట్లో కూడా సీక్వెన్సెస్ యూజ్ చేస్తున్నాం అనమాట. నేను గోల్డ్ కలర్ సీక్వెన్స్ తీసుకున్నాను. సో బ్రైట్ గోల్డ్ అనమాట, మీరు లైట్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ గోల్డ్ కలర్ సీక్వెన్సెస్ ఏంటంటే మనకి కొంచెం పెద్దవి తీసుకోండి. నేను చిన్నవి తీసుకున్నాను. యాక్చువల్గా ఇంకొంచెం పెద్దవి తీసుకుంటే మంచిగా ఉంటాయి. సో సేమ్ అండి, ఇంకా దీనికైతే నేను ఫాస్ట్ పెట్టేస్తాను. సీక్వెన్సెస్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, అంటే ఒక వరుసగా రావాలన్నమాట మొత్తం ఒక సీక్వెన్స్లో. సో అంతా అయిపోయిన తర్వాత సీక్వెన్స్ ఫైనల్ లుక్ అయితే ఇది హెడ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఐని అరేంజ్ చేసుకుందాము. ఐకి వచ్చేసి నేను 3mm గ్రీన్ కలర్ తీసుకున్నానండి రౌండ్. కొంచెం ఐ అనేది మంచిగా కనిపిస్తుంది, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి రెక్కలండి. ఫిష్కి సైడ్ మనకు ఉంటాయి కదా, సో అవి దానికైతే నేను యూజ్ చేస్తున్నాను. ఎస్ షేప్ ఉంటాయి కదా, ఎస్ షేపు 7mm ఆర్ 9mm ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు సైజు. సో అవన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఒక 4 వరుసగా అరేంజ్ చేసుకోవాలి వాటిని. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఒకసారి అర్థమవుతుంది మీకు. ఒకసారి మొత్తం 4 పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక 3 అనమాట, అంటే 3D లాగా. సో మీకు ఆటోమేటిక్గా అది రెక్కలు లుక్ వచ్చేస్తాయి మీకు భలేగా. నేను చెప్తున్నాను కదండి, వీటికి మనకి మోస్ట్లీ మెటీరియల్ తక్కువే పడుతుంది, కానీ మనకి ఏమంటారు హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అంతే. దీన్ని మనకి ఇన్స్టాగ్రామ్లో ప్రైస్ ఎంతో తెలుసా, 850, అక్షరాల 850 రూపాయలు. వాళ్ళు 850 ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి వర్కర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెద్ద బిజినెస్ కాబట్టి మేబీ దాని గురించి చెప్పచ్చు అది కూడా. సో మన ఇలాంటి చిన్న చిన్న బిజినెస్కి అంత కాస్ట్ చెప్పి దెబ్బకు పారిపోతారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిషెస్కి నేను ఇక్కడ కెమెరా ఆన్లో ఉందనుకున్నాను కానీ ఆఫ్లో ఉందండి. ఇది వచ్చేసి గ్రీన్ గ్లోసీలో హాఫ్ మూన్ తీసుకున్నాను అనమాట బాడీకి. సో మొత్తం అంతా కూడా
మనం అరేంజ్ చేసుకోవడమే. నేను చూపిస్తున్నాను కదా అలాగా. సో మధ్య మధ్యలో మనకి గ్యాప్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేసుకోవడానికి జర్కన్ స్టోన్లో మనకి సైజెస్ ఉంటాయి. సో ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఆ జర్కన్ స్టోన్లో నేను మెరూన్ కలర్ తీసుకున్నాను. సో ఇదిగోండి ఫిష్ అంతా కూడా ఇట్లా ఫిల్అప్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మధ్యలో మధ్యలో ఉంది కదా ఆ ప్లేస్ని ఇప్పుడు చూడండి. ఇది కొంచెం మనకి ఫిష్ చూసినప్పుడు నార్మల్గా క్లమ్జీగా ఉంటుంది, ఏం అర్థమై సావదు. కానీ ఒకసారి దీన్ని క్లిప్ చేయడానికి ఒక 10-20 సార్లు చూసుంటాను. ఏంటి స్టోన్, ఒక 3mm స్టోన్తో సహా మనకు అన్నీ చూడాలి అందులో. ఒక్క స్టోన్ మిస్ అయినా మళ్ళీ దానికోసం మెటీరియల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, ఏ మెటీరియల్ ఏది అవసరం వస్తుందా అని. అయితే ఈ సైడ్ మాత్రం నేను ఈ 3mm సైజు సిరామిక్ ఉంటుంది కదా రౌండ్, సో దాంతో మొత్తం అంతా ఒక లైన్ పెట్టుకున్నాను. అయితే ఇక్కడ వచ్చేసి మనకి సిరామిక్ డ్రాప్ తీసుకున్నానండి. మీరు కావాలంటే రౌండ్ కూడా తీసుకోవచ్చు 4mm సైజులో. దానిపైన వచ్చేసి ఇంకొక 3mm సైజ్ది ఒక ఐ టైప్లో అనమాట, దానిపైన ఒకటి పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ సిరామిక్లోనే మనకి డ్రాప్స్ పెద్ద సైజు ఉంటాయి కదా, ఆ పెద్ద సైజ్వి ఒక షేప్లో అటు ఇటు ఆపోజిట్ పొజిషన్స్లో ఒక 5 స్టోన్స్ అటాచ్ చేసుకోవాలి. మీకు చూస్తే అర్థమవుతుంది. సో అట్లా పెట్టుకున్న తర్వాత దానిపైన మనకి చిన్నవి వైట్ స్టోన్ ఉంటాయి, డ్రాప్ బాగా చిన్నవి అనమాట. ఇప్పుడు నార్మల్గా 6K కాకుండా దానికన్నా ముందు సైజ్ 4K అంటారు దాన్ని. సో ఆ సెరామిక్ డ్రాప్ పైన అది కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. సో నేనైతే 90% వచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు ఇది ఇన్స్టాగ్రామ్లో ఈ క్లిప్ ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. రీసెంట్గానే లాంచ్ చేశారు వాళ్ళు ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో. చూద్దాం ఎంతమందికి తెలుసో. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలన్నారు కస్టమరు. సో నేను 90% అయితే స్క్రాచ్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో అదండి. దాని తర్వాత మధ్యలో మనకి గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ని ఇందాక అన్నట్టు జర్కన్ స్టోన్స్లో నేను గోల్డ్ కలర్ తీసుకున్నా. ఆ గోల్డ్ కలర్తో మొత్తం ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఏమీ కనపడద్దు అస్సలు. నేను ఎప్పుడు చెప్పేటట్టే ఆ OHP షీట్ అనేది కనపడకుండా మీకు ఎంత వీలైతే అంత దగ్గరగా మొత్తం అంతా కూడా ఆ జర్కన్ స్టోన్స్తో ఫిల్అప్ చేసేయండి అనమాట. నాకు ఇది చేయడానికి ఒక 3 hours పట్టిందండి. కంటిన్యూగా కూర్చుంటే ఒక 3 hours పడుతుంది. ఎందుకంటే అవి ఈ స్పీడ్గా చూపించినప్పుడు ఎంత బాగుంటుందో కదా వీడియో, అబ్బాయి ఎంత త్వరగా అయిపోతుందో అని. బట్ అది చేసినప్పుడు అది మళ్ళీ వెనక్కి రావడం, ముందుకి ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంటుంది, రియాలిటీ వేరేగా ఉంటుంది అనమాట. సో అది. దాని తర్వాత మధ్యలో మనము అటు సైడ్ కూడా సేమ్ ఇదే వస్తుంది డిజైన్. బట్ మధ్యలో వచ్చేసి మనకి ఇవి S షేప్ అంటాం కదా, అవి వచ్చేసి మనకి పెద్ద సైజ్ అనమాట. ఇవి 9mm కావచ్చు, 9mm or 7mm ఇందాక చెప్పినట్టు మనం రెక్కలు పెట్టుకుంటాం కదా, అవి ఒక 3 or 4 మీ ఇష్టం, మీరు అడ్జస్ట్ చేసుకోండి మధ్యలో ఎన్ని పడతాయో దాన్ని బట్టి చూసుకోండి. సో అటుపక్క కూడా సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. చూడండి ఒకసారి. సేమ్ అంతే, మనం ఇటు సైడ్ ఎట్లా పెట్టుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతాయండి, ఎందుకంటే మనకి ఇవి కాకుండా బ్యాంగిల్స్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో అది ఇది వీడియో చేయడం అంటే చాలా కష్టం అవుతుంది అనమాట. సో కొంచెం లేట్ అవుతాయి. సో అది మొత్తం అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకైతే అది. సో వీడియో క్లారిటీ ఉందో లేదో కూడా కమెంట్ చేయండి. నాకు ఎందుకు కొంచెం లైటింగ్ అంటే నైట్ టైం కదా, అసలు యాక్చువల్గా నైట్ టైం ఎక్కువ ఉంటుంది కానీ నాకు ఎందుకు లైటింగ్ సరిగ్గా రావట్లేదు. నైట్ టైం తప్ప డే టైంలో అసలుకే కుదరదని చెప్తాను కదా. సో నెక్స్ట్ సేమ్ ఫిష్ ఉంది కదా కింద చిన్నది, సేమ్ అదే అనమాట. చూపిస్తున్నాను చూడండి. పైన ఎట్లా చేసుకున్నామో కింద కూడా సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అయితే. సో అందుకే నేను ఏం పెట్టలేదు మీకు కంటిన్యూ. సో వెనకాల క్లిప్ అనేది మనకి లార్జ్ సైజెస్, ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా లార్జ్ సైజే, అది అటాచ్ చేసేసుకున్నాను. సో అదండి ఫైనల్ లుక్ అయితే. సో క్లిప్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటున్నాయండి, క్వాలిటీ కూడా మనకి రివ్యూస్ బాగా వస్తున్నాయి క్లిప్స్కి అయితే. సో ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి కొంచెం స్లోగా, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. బట్ మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి యూజ్ అయింది అనుకుంటే కనుక. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.